ఓం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ. ఇతి శ్రీమత్ సుందరకాండే త్రిచత్వారింశః సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 43వ సర్గము. తతస్స కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యాన మాస్థితః వనం భగ్నం మయా చైత్య ప్రాసాదో న వినాశితః. కింకర రాక్షసులను చంపిన పిదప హనుమంతుడిట్లు మనస్సులో ననుకొనెను, నేనీ వనమును నశింపజేసి తిని కాని ఈ భవనమును ధ్వంసము చేయలేదు. తస్మాత్ ప్రాసాదమప్యేవం భీమం విధ్వంసయామ్యహం ఇతి సంచింత్య మనసా హనుమాన్ దర్శయన్ బలం. అందువలన నేనీ పెద్ద భవనమును కూడా పాడు చేయుదును అని మనస్సులో నాలోచించి హనుమంతుడు తన శక్తిని చూపదలచెను. చైత్య ప్రాసాదమాప్లుత్య మేరు శృంగమివోన్నతం ఆరురోహ కపిశ్రేష్ఠో హనుమాన్ మరుతాత్మజః. కపిశ్రేష్ఠుడును మారుతపుత్రుడును అగు హనుమంతుడు మేరు పర్వత శిఖరము వలె ఉన్నతమయ్యున్న యా చైత్య ప్రసాదముపై కురికెను. ఆరుహ్య గిరి సంకాశం ప్రాసాదం హరియూథపః బభౌస సుమహాతేజాః ప్రతిసూర్య ఇవోదితః. వానర నాయకుడును గొప్ప తేజస్సు కలవాడును అగు హనుమంతుడు పర్వత సమానమగు నా భవనము పైకెక్కి రెండవ సూర్యుని వలెనే ప్రకాశించెను. సంప్రదృశ్య చతుర్ధర్షం చైత్య ప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలన్ లక్ష్మ్యా పారియాత్రోపమోభవత్. హనుమంతుడితరులకు జ్వరరానిదియు ఉత్తమమైనదియునగు నా మహాభవనమును పడగొట్టి విజయలక్ష్మితో గూడి పారియాత్ర పర్వతము వలె ప్రకాశించెను. సభూత్వా సుమహాకాయః ప్రభావాన్ మారుతాత్మజః దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. అంత మారుతపుత్రుడగు నా హనుమంతుడు తన ప్రభావము వలన దేహమును పెంచి లంకానగరమంతటను వినబడునట్లు పెద్ద ధ్వనితో భుజములు చరచెను. తస్యా స్ఫోటిత శబ్దేన మహతా శ్రోత్రఘాతినా పేతుర్విహంగమాస్తత్ర చైత్యపాలాశ్చ మోహితాః. హనుమంతుడనర్చిన కర్ణ విదారకమగు నా యాస్ఫోట ధ్వనిని విని ఆకాశముపై బో పక్షులు భయపడి నేల మీద పడినవి. ఆ భవన రక్షకులు మూర్ఛపోయిరి. అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. అస్త్రముల నెరిగిన రాముడు జయించుగాక, గొప్ప బలము గల లక్ష్మణుడు జయించునుగాక, రామునిచే రక్షింపబడుచున్న వానరరాజుగు సుగ్రీవుడు జయించుగాక. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః. కోసల దేశాధిపతియు ఎట్టి కార్యమునైనను శ్రమలేక నెరవేర్చువాడును అగు రామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను, శత్రు సైన్యములను నశింపజేయువాడను. నా పేరు హనుమంతుడు. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. నేను రాళ్లతోనూ వృక్షములతోనూ 1000 విధములుగా శత్రువులను కొట్టగలను. యుద్ధములో నాకు 1000 మంది రావణులైనను సాటి కాజాలరు. అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం.
రాక్షసులందరూ చూచుచుండగా నేనీ లంకాపట్టణమును ధ్వంసము చేసి సీతాదేవికి నమస్కరించి సంకల్పించిన కార్యమును నెరవేర్చుకొని పోగలను. ఏవముక్త్వా విమానస్థ చైత్యస్థాన్ హరియూథపః ననాద భీమ నిర్హ్రాదో రక్షసాం జనయన్ భయం. వానర నాయకుడును విమానంపై నెక్కి ఉన్నవాడును అగు హనుమంతుడిట్లా భవనమున ఉన్న వారికి తెలిపి ఆ రాక్షసులందరూ భయపడునట్టు భయంకరముగా ధ్వని చేసెను. తేన శబ్దేన మహతా చైత్యపాలాః శతం యయుః గృహీత్వా వివిధానస్త్రాన్ పాశాన్ ఖడ్గాన్ పరస్వధాన్. హనుమంతుడు చేసిన యా మహాధ్వనిని విని యా చైత్య ప్రాసాదమునకు గావలిగానున్న 100 రాక్షసులు ఈటెలు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు మున్నగు వివిధములగు నాయుధములను ధరించి యాతని పైకి బోయిరి. విసృజంతో మహాకాయ మారుతిం పర్యవారయన్ తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాం గదైః. పెద్ద శరీరము కలయా రాక్షసులు నానా విధములగు ఆయుధములను ప్రయోగించుచు హనుమంతుని చుట్టుముట్టిరి. ఆజగ్నుర్వానరశ్రేష్టం బాణైశ్చాదిత్య సన్నిభైః ఆవర్త ఇవ గంగాయాస్తో యస్య విపులో మహాన్. పరిక్షిప్య హరిశ్రేష్టం సబభౌ రక్షసాం గణః తతో వాతాత్మజః క్రుద్ధో భీమం రూపం సమాస్థితః. ఆ రాక్షసులు విచిత్రములగు గదలతోనూ బంగారు పనితనము గల ఇనుప గుదియలతోనూ సూర్యుని వలెనే ప్రకాశించు బాణములతోనూ వానర శ్రేష్ఠుడగు హనుమంతుని గొట్టిరి. అప్పుడు హనుమంతుని జుట్టుకొని యున్న ఆ రాక్షసుల గుంపు గంగానది అందలి పెద్ద సుడివలె గానవచ్చెను. పెదప వాయుపుత్రుడగు హనుమంతుడు కోపించి భయంకరమగు రూపమును ధరించెను. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః తతస్తంభ్రామయామాస శతధారం మహాబలః తత్ర చాగ్నిః సమభవత్ ప్రాసాదశ్చాప్యదహ్యత. పవనకుమారుడగు హనుమంతుడును మహాబలశాలి యొగుటచే ఆ భవనము యొక్క బంగారు పనితనము గల యొక్క స్తంభము నోడబెరికి 100 అంచులు గల యా స్తంభమును వేగముగా ద్రిప్పెను. ఆ స్తంభము నుండి పెద్ద అగ్ని వెలువడి యా భవనమునంతటినీ దహించెను. దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియూథపః సరాక్షస శతం హత్వా వజ్రేణేంద్ర ఇవాసురాన్. వానర నాయకుడగు హనుమంతుడా భవనము దగ్ధమగుట చూచి ఇంద్రుడు వజ్రాయుధమున అసురులను సంహరించిన రీతిని ఆ 100 రాక్షసులను చంపెను. అంతరిక్షే స్థిత శ్రీమానిదం వచనమబ్రవీత్ మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం. శ్రీమంతుడగు నా హనుమంతుడు అంతరిక్షమున నుండి ఈ మాటను పలికెను. మహాత్ములును బలవంతులును సుగ్రీవుని వశముననున్న వారును అగు నా వంటి వానరోత్తములు వేల కొలది సీతాదేవిని వెదకుటకై సుగ్రీవునిచే బంపబడిరి. బలినాం వానరేంద్రాణం సుగ్రీవ వశవర్తినాం అటంతి వసుదాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. మా జట్టులో ఉన్నవారును ఇతరులగు వానరులను భూమండలమంతయు ఆమెను వెదకుచు తిరుగుచున్నారు. దశనాగ బలాః కేచిద్దశ గుణోత్తరాః కేచిన్నాగ సహస్రస్య బభూవుస్తుల్య విక్రమాః. కొందరు వానరులు 10 ఏనుగుల బలము కలవారు, కొందరు 100 ఏనుగుల బలము కలవారు, కొందరు 1000 ఏనుగుల బలమునకు సమానమగు పరాక్రమము కలిగి ఉన్నారు. సంతి చౌఘ బలాః కేచిద్వాయు బలోపమాః అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్హరి యూథపాః. మాలో నదీ ప్రవాహపు బలము వంటి బలము కలవారు కొందరున్నారు, కొందరు వాయుబలముతో సమాన బలము కలవారు, కొందరు వానర నాయకులు అవధిలేని బలము కలవారు. ఈ దృగ్విఠైస్తు హరిభిర్వృతో దంతనఖాయుధైః
శతైశ్శతసహస్రైశ్చ కోటీభిరయుతైరపి. ఇట్టి వానరులు దంతములు నఖములు ఆయుధములుగా గలవారు. వారు నూరులు వేలు లక్షలు కోట్ల సంఖ్యలో సుగ్రీవుని చేరియుందురు. ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం ఓ నిషూదనః. నేయమస్తి పురీ లంకా నయూయం నచ రావణః. యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మనా. సుగ్రీవుడు వారందరితోనూ కూడి మిమ్ము నశింపజేయుటకు రాగలడు. మీరు మహాత్ముడగు రామునితో విరోధము తెచ్చుకొన్నారు కావున నిక నీ లంకాపురం ఉండదు, మీరుండరు, రావణుడును ఉండడు. ఇది శ్రీమత్ సుందరకాండము 43వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.